వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రాస్కెల్ నాని. ఓజీ ఓజస్ గంభీర. ఎందుకు ఈ సినిమాకి ఇంత హైప్? ఎల్లుండి రిలీజ్ అవబోతుంది. రేపు ప్రీమియర్స్ రాత్రి 12 నుంచి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ టికెట్ హైక్స్ అన్ని చోట్ల ఉన్నాయి. అండ్ ఫస్ట్ టికెట్ 2,20,000కి పోయింది. సెకండ్ టికెట్ లక్షల్లో పోయింది. సో ఎక్కడైనా ఫస్ట్ టికెట్, సెకండ్ టికెట్ ఇలా లక్షల్లో పోవడం మన తెలుగులో తప్ప ఎక్కడ జరగదు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఓజీకి ఉన్నంత హైప్ నాకు తెలిసి ఏ సినిమాకి లేదు. బీనీత్ వేరే సినిమాలకు అన్నిటికీ హైప్ ఉన్నా కూడా ఓజీ ఒక ఫ్యాన్ తీసిన సినిమా అండ్ ఫ్యాన్స్ కోసం తీయబడిన సినిమా. బిజినెస్ కోసం నార్మల్గా సినిమాలని తీస్తారు అండ్ ఏదో ఒక స్టోరీ చెప్పడానికో లేకపోతే ఏదో ఒక హిస్టరీ చెప్పడానికో ఇంకేదో చూపించడానికి సినిమాలు తీస్తారు. బట్ ఓజీ మాత్రం అది కాదు. ఓజీ కంప్లీట్లీ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. అండ్ ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. ఆ ట్రైలర్ చూసి జనాలందరూ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆడియో లాంచ్లో చెప్పినట్టు ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ కాదు, సుజిత్ ఇంకా తమన్. 2 సినిమాలు తీశాడు ఇప్పటిదాకా సుజిత్. అయినా కూడా సుజిత్కి ఒక కొత్త ఫ్యాన్ బేసే ఉంది. ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది సుజిత్ డైరెక్షన్కి. అది హిట్ అవ్వనివ్వండి, ఫ్లాప్ అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనివ్వండి, బట్ సుజిత్ డైరెక్షన్ అనేసరికి ఖచ్చితంగా హైప్ వస్తుంది. అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్లో సుజిత్ ఈ సినిమాతో కాదు, నెక్స్ట్ నానితో కూడా ఒక సినిమా అప్కమింగ్ మూవీ ఉంది. సో సుజిత్ డైరెక్షన్ కాబట్టి మొదటి నుంచి అందరూ సుజిత్ మీద గట్టి నమ్మకం పెట్టేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు మిగతా వాళ్ళు కూడా. కాబట్టి డైరెక్షన్ నుంచి మనకి ఎక్కడ తగ్గదు ఈ సినిమా. అండ్ ఇక సినిమా గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో స్ట్రైట్ సినిమా ఇది. చాలా రోజుల తర్వాత రీమేక్స్ అండ్ బిజినెస్ కోసం లేకపోతే డబ్బుల కోసం ఏదో అవసరం వచ్చి అలాంటి సినిమాలు చూసాం, కానీ ఇది మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం చేస్తున్న సినిమా. అండ్ మోరోవర్ ఈ సినిమాకి ఇంత హైప్ ఉండడానికి రీజన్ కూడా మాఫియా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టోరీ నాకు తెలిసి ఫ్యూచర్లో మేబీ పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో ఇక చేరేమో. ఇమ్రాన్ హష్మి ఫస్ట్ టైం తెలుగులో విలన్గా చేస్తున్నాడు. నాకు తెలిసి ఆయన చాలా ఇయర్స్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆ సినిమా వస్తేనే ఆయనకి ఇక్కడ మళ్ళీ ఆఫర్స్ వస్తాయి. సో ఆయన కూడా చాలా వెయిట్ చేస్తుండొచ్చు ఈ సినిమాకి. ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నాడు మన తెలుగులో. అండ్ ఆయనకు కూడా మన తెలుగులోనే కాదు అన్ని చోట్ల సౌత్లో మొత్తం మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ నార్త్లో ఈ సినిమా ఆడదా అనేది తీసి పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడ ప్రపంచంలో ఉన్నా వాళ్ళందరికీ ఈ సినిమా ఒక రేంజ్లో ఎక్కబోతుంది. అండ్ ఈ సినిమా ఆడియో లాంచ్ కూడా ఒక రేంజ్లో జరిగింది. సినిమా చూశాక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి రివ్యూలు లేవమ్మా. సినిమా ఎలా ఉంది ఇవన్నీ తీసి పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మేరకు ఎంజాయ్ చేస్తారనేదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. బాయ్.